బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబుతో ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ భేటీ అయ్యారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏర్పాటైన ఏకసభ్య కమిటీ సభ్యులుగా దినేష్ కుమార్ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు కూడా ఏకసభ్య కమిషన్కు ఓకే చెప్పింది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏకసభ్య కమిషన్ ముందడుగు వేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఈ వ్యవహారంపై అధ్యయనం జరిపి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఏకసభ్య కమిషన్ వ్యవహారంపై అధ్యయనం జరిపి కరెక్ట్గా 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం తెలియజేయండి. గగన, ఏదైతే కల్తీ నెయ్యి అంశం ఉందో ఆ అంశం ప్రస్తుతం అంతా కూడా చర్చనీయాంశంగా మారిన అంశంగా ఉంది. ఏదైతే కల్తీ నెయ్యి వలన శ్రీవారి సంబంధించిన లడ్డు కల్తీ అన్న ఇది ఏదైతే ఉందో అంశం ఏదైతే ఉందో దాని మీద అయితే సీఎం చంద్రబాబు అయితే సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుతో ఏకసభ్య కమిటీ సభ్యుడు దినేష్ కుమార్ ఈ రోజు కలవబోతున్నారు. ఆయన్ను కలిసిన అనంతరం దీనిలో ఏదైతే ఏకసభ్య కమిషన్ ఏదైతే 45 రోజుల్లోపు తన నివేదికను ఇవ్వాలో దానికి సంబంధించిన అంశాలపై మాత్రం ఇద్దరు మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న అసెంబ్లీలో కల్తీ నెయ్యిపై చేసిన ప్రకటన ఏదైతే ఉందో, సీఎం చంద్రబాబు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే వీరి ఎవరైతే ఐపీఎస్ దినేష్ కుమార్ ఉన్నారో ఆయన భేటీ కాబోతున్నారు. దీనిలో ఏదైతే అంశం ఏదైతే ఉందో అంటే కల్తీ నెయ్యి అంశం ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో మొత్తం 45 రోజుల లోపల మొత్తం అంతా కూడా నివేదిక తయారు చేసి ఆయనకి ఇవ్వాల్సిందిగా సీఎం చంద్రబాబు అయితే ప్రకటన చేశారు. అదేవిధంగా ఆ నేపథ్యంలోనే ఈ రోజు కలవబోతున్నారు. ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఏకసభ్య కమిషన్ పై అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ పై నిరభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఈ ఏదైతే భేటీ ఉందో ఈ భేటీ ప్రాధాన్యతనైతే సంతరించుకుందనే చెప్పాలి. సీఎం చంద్రబాబుతో ఐపీఎస్ దినేష్ కుమార్ అయితే భేటీ అనంతరం ఆయన ఏం చెప్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాగల కుమార్, చెప్పండి. ఇక 45 రోజుల తర్వాత ఈ డిస్కషన్ ఏదైతే ఉందో దానికి చెక్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి గగన. ఎందుకంటే కల్తీ నెయ్యి అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారంగా మారిన అంశాల్లో ఒకటిగా చెప్పుకునే అంశం అనేది చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ కల్తీ నెయ్యి సంబంధించి దీని మీద ఒక ఖచ్చితమైన నివేదిక అవసరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏకసభ్య కమిషన్ కూడా వేయటం జరిగింది. అంటే సిట్కి ఆల్రెడీ అప్పగించినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో సిట్ కూడా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక సిఫార్సు అయితే చేసింది. ఈ నేపథ్యంలోనే దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యతిరేకంగా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసి ఏకసభ్య కమిషన్ ను ఉండాల్సిందే, ఏర్పాటు మంచిదే అని చెప్పి సమర్థించడం కూడా ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 45 రోజుల్లోనే దీని మీద నివేదిక ఇచ్చి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మాత్రం ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు వారిద్దరి మధ్య జరగబోయేటువంటి భేటీ ఏదైతే ఉందో ప్రాధాన్యత అంతరించుకుందని చెప్పాలి కదా. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel